ఆంధ్రప్రదేశ్ పరివారం వస్తే సుస్వాగతం. అందరూ బాగున్నారు కదా? ఇప్పుడు ఈరోజు మనకి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి మన CEO గారు వచ్చారు. ఆయన్ని స్వాగతం చేయాలి. నేను గుడ్ మార్నింగ్ వింటాను. మనం వెళ్ళి అతను తెలియాలి కదా మనం స్వాగతం చేస్తున్నామని. సో గుడ్ మార్నింగ్ వింటాను. మనం ఏం చెప్పాలి? వెస్టేజ్ అని చెప్పాలి. అనుకోవాలి. ఓకే, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎస్పెషల్లీ దూరం నుంచి వచ్చారు, నైట్ లో ట్రావెల్ చేసుకొని వచ్చారు. ఎందుకంటే ఒక రోజు నేను అలాగే చేశాను. ఎంత కష్టం అవుతుందో నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను ఈ బిజినెస్ లో వచ్చినప్పుడు ఒక కార్పొరేట్ లో పనిచేస్తుంది. కార్పొరేట్ లో పనిచేసి మంచి శాలరీ ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ నా ఇంట్లో ఏమేమి ఖర్చులు అవ్వదు. రెంట్ అవ్వచ్చు, స్కూల్ ఫీజు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఖర్చు నా శాలరీ నుంచి వస్తుంది. శాలరీ నాకు ఒక ఆప్షన్ అని చెప్పేసి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ అడగరు. ఆ బిజినెస్ చేద్దామని అన్ని సర్చ్ చేయనప్పుడు ఒక బిజినెస్ దొరికింది. ఆ బిజినెస్ కి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదన్నారు, ఇది ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదన్నారు. ఆ బిజినెస్ వెస్టీజ్. నేను కార్పొరేట్ లైఫ్ నుంచి 1.5 lakhs సాలరీ నుంచి స్టేట్ ఫుల్ టైం వెస్టీజ్ వచ్చాను. జనవరిలో నా సాలరీ 1,50,000 డ్రా చేసేసి ఫిబ్రవరిలో 550 నుంచి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకు తెలుసు సర్ప్రైజింగ్ ఏం లేదు. నాకు ఇనిషియలీ పని ఎక్కువ అవుతుంది, డబ్బు తక్కువ అవుతుంది అని చెప్పేసి నాకు తెలుసు. అది టెంపరీ ఫేజ్. ఈ ఫేజ్ అన్ని మీరు పాస్ చేసుకున్నారు, నేను పాస్ అవ్వమని చెప్పేసి నేను వెస్టేజ్ నాకు అవకాశం దొరికింది. నా అబ్బాయి సిద్ధార్థ్ సింగ్ గారు ఈ అవకాశం ఢిల్లీలో ఒక ఇంటి ఉంది, తర్వాత మైసూర్లో ఒక ఇంటి ఉంది. కొన్ని లీడర్స్ నా ఇంటికి వచ్చారు. బాడీ కార్డు తీసుకున్నాను, 2 ఎంజీ కార్డు తీసుకున్నాను. ఇదన్నీ తీసుకొని ఈరోజు మీ ముందు వచ్చాను. నేను ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక రోజు అక్కడి నుంచి వచ్చాను. మీరు కూర్చున్నారు కదా, అక్కడి నుంచి ఒక రోజు వచ్చాను. ఆ రోజు ఒక లీడర్ అలాగే చెప్తున్నాను. నా దగ్గర కారు ఉంది, నా దగ్గర బంగ్లా ఉంది, నా చెక్ ఉంది. ఆ రోజు నేను అక్కడ కూర్చొని ఒక ట్వీట్ చేశాను. ఆ రోజు అతను మాట్లాడటం లేదు, నేను మాట్లాడతాను. ఒక రోజు నేను స్టేజ్ వచ్చేసి మాట్లాడతానని ఈరోజు చేశాను. అలాగే మీరందరూ ఈ రోజు శబ్దం చేయాలి. ఒక రోజు ఇక్కడ వచ్చేసి నా చెక్ 50 lakhs, నా దగ్గర BMW ఉంది, నా దగ్గర కారు ఉంది, నా దగ్గర ఉంది అని చెప్పాలి. ఈ రోజు నుంచి మీరు శబ్దం తీసుకోవాలి. ఎవ్రీ డే ఈ రోజు ఇక్కడ నుంచి మీరు టెస్టిమోనీ ఇవ్వడానికి ప్రాక్టీస్ చేయాలి. రెడీ ఉన్నారా? టెస్టిమోనీ రెడీ అవ్వాలి. 2-3 years లో మీరందరూ ఇక్కడ వస్తారు. మీరందరూ వచ్చేసి ఈ టెస్టిమోనీ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జనాందే సూపర్. ఏమిటాము గుడ్ మార్నింగ్ ఎస్టే. గుడ్ మార్నింగ్ ఎస్టే. నేను పుట్టింది కాళహస్తి, పెరిగింది చెన్నై, సెటిల్ అయ్యేది బెంగళూరు అని. 3 స్టేట్ మిక్స్ అయిపోయింది నాది. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందుగా నాది ఓన్ బిజినెస్ ఉంది. ట్రెడిషనల్ బిజినెస్ లో ఉన్నాను. నేను ట్రెడిషనల్ బిజినెస్ అప్పుడు బాగానే సంపాదిస్తూ ఉంటాను. కానీ ట్రెడిషనల్ బిజినెస్ ఎలా ఉంటుందంటే 6 నెలలు బాగుంటా ఉంటే 6 నెలలు వాపస్ జీరో అయిపోతా ఉంటుంది. చేసినాను. నాకు అంత ముందుగానే నాకున్న బిజినెస్ బాగానే ఇన్కమ్ ఉండింది. ఒక టైం ఫుల్ ఫాల్ అయిపోయింది. నేను అప్పుడు ఆ టైంలో నేను వెస్టీజ్ స్టార్ట్ చేసినాను. మా ఇంట్లో ఫుల్ స్ట్రాంగ్లీ వద్దన్నారు, ఈ బిజినెస్ వద్దు మనకి అంటే. ఈ బిజినెస్ లో అలా ఒక ఫీడ్బ్యాక్ ఉంది స్టార్టింగ్. మా రిలేటివ్ అంతా ఉండేటువంటి ఇంటికి అన్ని ఉన్నాయి. ఉండేటువంటి సోప్ అంటున్నాడు, షాంపూ అంటాడు, ఇంకేం స్క్రూ లూజ్ అయిపోయింది. అట్లా గేట్ చేసి స్టార్ట్ చేసి ఇట్లా ఒక సిచ్యువేషన్ స్టార్ట్ చేసిన నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ నాకు వచ్చిన ఇన్కమ్ 96 రూపాయలు అండి. వెస్టేజ్ ఆల్రెడీ నేను లక్షల్లో ఇన్కమ్ చేసినాడు. 90 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. మా వైఫ్ నన్ను అడిగింది ఆ మంత్ ఎట్లా ఇన్కమ్ జనరేట్ అయినా అడిగింది. ఎంత ఇన్కమ్ అంటే నేను అని చెప్పి కొంచెం క్వశ్చన్ చేసి దాని తర్వాత చెప్పిన 96 రూపీస్ అంటే వాడు ఫుల్ ఇంట్లో ఎంత గొడవ అయిపోయింది. ఈ ఒక బిజినెస్ ఇంట్లో మాకు అంత ఫ్యామిలీతో గొడవ చేస్తూ స్టార్ట్ చేసినట్లయినారు.
అట్లా ఒక స్టార్ట్ అయిన బిజినెస్. ఆ 96 నుంచి 2012 జనవరిలో నేను ఫస్ట్ మంత్ నాది 96 రూపాయలతో స్టార్ట్ చేసిన ఇన్కమ్. అదే సంవత్సరం నేను స్లోలీ గ్రోత్ అవుతా. అదే సంవత్సరం అక్టోబర్ నెలలో 1,11,000 ఇన్కమ్ ఎత్తినాను. ఆ ఒక 11 నెలలు మా ఇంట్లో ఈ బిజినెస్ గురించి నేను మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయినా. ఏదైనా ఇంట్లో మంత్లీ ఏం చేస్తుంటే 20-25 డేస్ ట్రావెల్ చేస్తున్నా. ఒక నెలకి దగ్గర 25 డేస్ ట్రావెల్ చేస్తూ ఉంటా. ఇంట్లో డైలీ కూడా అవుతాను. నేను వాపస్ ఇంటికి పోయినట్టు మనకి వద్దు అనేసి ఆ రోజైతే 1,11,000 ఇన్కమ్ వచ్చింది. అప్పటి నుంచి నాకు ఇంట్లో కొంచెం సపోర్ట్ చేసే స్టార్ట్ చేశాను. నేను స్లోలీ గ్రో అవుతా. ఇన్కమ్ తీసుకోండి 23,34,000 అయ్యింది. ఫ్రెండ్స్, నేను 8th పాస్ అంటే 9th డిస్కనెక్ట్ అయ్యాను. దగ్గర 24 కంట్రీ 24 కంట్రీస్ ట్రావెల్ చేసి ఇవ్వదంటారు. నేను ఈరోజు నేను వాడతాను ఆడియో. నేను లైఫ్ లో తీసుకుంటే 7th కాబట్టి ఆడియో తీసుకున్నాను. నేను ఈ బిజినెస్ లో ఈ స్టేజ్కి వచ్చిన ముందుగా అక్కడే కూర్చోంటున్నాను. ఇట్లా అవార్డు ఫంక్షన్ పోయినప్పుడు నాకే కూర్చునే అంత ఒక స్ట్రాంగ్ డిటర్మినింగ్ గా వర్క్ చేసినా. నేను ఈరోజు ఈ లెవెల్కి రీచ్ అయ్యాను. ఈ స్టేజ్ ఎవరైనా రావచ్చు. నేను ఒప్పుకుంటే టోటల్ ఆడియన్స్లో ప్రతి ఒక్కరు రావచ్చు. మీరు డిసైడ్ చేయాలి, నిలబడి ఫైట్ చేయాలి, నిలబడి ముందుకు పోవాలి. అంతే మనం చేయాల్సింది. గడపడి సన్న ఛాలెంజెస్ వస్తాయి, అబ్స్టకల్స్ వస్తాయి. ఎటు పరిస్థితుల్లో బిజినెస్ నుంచి బయట పోవాలని నిలబడుకొని ఫైట్ చేయండి. ఈ రోజు కాక రేపు మీరు ఇక్కడ ఉంటారు. వెల్కమ్ టు వెస్టీజ్. థ్యాంక్ యూ. Sir, thank you so much. Sir, moving on to our next BMCM member. So, మీరు చూసింటారు, చాలా వినింటారు, చాలా వాళ్ళ మీటింగ్ చూసింటారు. సో లేకుండా నేను డైరెక్ట్గా ఇన్వైట్ చేస్తూ ఉన్నాను మా నెక్స్ట్ BMC మెంబర్ మిస్టర్ విజయరాజు సార్. Good morning. Good morning. Good morning. Thank you. So this is Vijay Raju from Chindapudi, AP, Andhra Pradesh. So నేను కూడా లాస్ట్లో కూర్చున్నాను 2014 డిసెంబర్లో ఫ్యామిలీ వచ్చేసి నైట్. సో ఆ రోజు 5%గా ఉన్నాను. నేను జస్ట్ ఐడియా వేసి వర్క్ అయితే చేయలేదు. నైట్ వచ్చాం, ఫ్యామిలీ వచ్చి నైట్కి మన దీపక్ గారు వచ్చారు 2014 డిసెంబర్లో. 2015 నేను స్టార్ట్ చేశాను వర్క్. సో మీకు లాగా బ్యాక్ సైడ్ కూర్చొని అనుకున్నాను ఒకరోజు ఈ స్టేజ్ నేను ఎక్కడో ఒక ఐస్ ఇన్కమ్ మెంబర్గా ఆంధ్ర తెలంగాణని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే అదే సిచ్యువేషన్లో నా లైఫ్ ఎలా ఉందంటే 0. ఏంటి 0 అంటే ఆర్థికంగా 0. ఎలాంటి సఫరింగ్ అంటే చనిపోతే బెటర్ లైఫ్ లేదు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నేను. 2014 వెస్టేజ్లో నేను ఎంటర్ అయ్యేటప్పుడు, ఇప్పుడు ఈ 2014 డిసెంబర్ మేబీ 26 వాటిలో. సో అది నా ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. 2015 నుంచి స్టార్ట్ చేశాను. సో తిరగడానికి మనీ లేదు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వెస్టేజ్ గురించి చెప్తుంటే ఫ్రెండ్స్ అందరూ కూడా రిజెక్ట్ చేశారు. ఇంట్లో సపోర్ట్ లేదు, బయట సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఎవరైనా ఉంటే ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే నేను అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన వ్యక్తినే. ఫ్రెండ్స్ దగ్గర మెసేజ్ గురించి చెప్తే పారిపోయేవాళ్ళు, ఇంట్లో మెసేజ్ చేస్తారంటే వద్దనేవాళ్ళు. సో ఎక్కడ సపోర్ట్ లేదు, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతూ స్టార్ట్ చేసిన వ్యక్తిని. సో విజయవాడ రావాలంటే ప్రాజెక్ట్లో 10 రూపీస్ కూడా లేని సిచ్యువేషన్ అంటే ఒక్కసారి అర్థం చేసుకుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నేను ఎదగాలి, సక్సెస్ కావాలి అనే ఒకే ఒక కష్టపెట్టుకొని వర్క్ చేశాను. 0తో స్టార్ట్ చేసిన నేను ఈరోజు త్రూ వెస్టేజ్ ద్వారా, వెస్టేజ్లో BMC మెంబర్ అని ఫస్ట్ తీసినప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి ఫస్ట్ టైం తెచ్చుకోవడం చాలా హ్యాపీ. సో ఆంధ్ర తెలంగాణలో 18 లక్షల రూపాయలు చాలా హ్యాపీ. సో లగ్జరీ కార్ జాగ్వార్ 80 లక్షల రూపాయలు పనిచేసే జాగ్వార్ తీసుకున్నాను. చింతలపూడిలో 70 లక్షల రూపాయలు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. అప్పులు మొత్తం క్లియర్ అయ్యి గన్నవరం పిల్లల స్టడీ పర్పస్, పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని చిన్నప్పటి
నుంచి నా డ్రీమ్ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి, మంచిగా సెటిల్ చేయాలనుకున్న టైంలో సో వెస్టేజ్లోకి రావడం వల్ల ఆ డ్రీమ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యి మరి ఈ రోజు వెస్టేజ్ ద్వారా గన్నవరంలో ఒక ఇల్లు తీసుకున్నాను. సో పిల్లల కోసం స్కూల్కి దగ్గర. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, వెస్టేజ్ అంటే ఎంత మనకి స్ట్రాంగ్ గా ఉంటుందో మన కెరీర్. సో ఏదైనా కావచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతవరకు రెండింటిలో ఎప్పుడు లేను, చిన్నప్పటి నుంచి కూడా ఓన్ హౌస్ ఉన్నాను. రెండింటి గురించి నాకు తెలియదు. పిల్లల స్టడీ పర్పస్ కోసం గన్నవరం రెండింటిలో పోతాం అనుకుంటే చాలా మంది ఏం చెప్పారంటే రెండింటిలో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నా, మనకు కోపం వచ్చినా వాళ్ళకి కోపం వచ్చినా మనమే చదువుకొని వెళ్ళిపోవాలని ఇలా చాలా మంది చెప్పారు. సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే నాకు ఇబ్బంది కాదని ఒక ఇల్లు కొనడానికి వెళ్తే ఆ ఇల్లు కొన్నాను. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు స్కూల్ వెళ్తున్నారు, బాగుంది. 1 month గడిచిన తర్వాత ఏం జరిగిందంటే నాకు 2 గంటలు నేను చెప్పాను. సో 2 గంటలు ఉన్నప్పుడు 2 గంటల మందికి వచ్చి చెప్పారు. అలాగే పెట్టుకున్నాను. వాళ్ళు మొత్తం వచ్చి గలాట చేశారు. ఏం గలాట అంటే ఒక ఇంటికి ఒక కారు, 2వ కారు పెడతాను, 2వ కారు బయట పెట్టమన్నారు. సో ఎక్కడ పెట్టాలి బయట పెట్టిన నాకు చిన్నప్పటి నుంచి నేను ఇంటికి వెళ్ళి కారు ఉండాలి నా డ్రీమ్ అది. కానీ 2 వేలు పెడితే నాకు ఇష్టం ఉండదు, నిద్ర పడేది వాసన చెప్పాలంటే అంత పిచ్చి కారు లాంటిది. సో అలాంటి సిచ్యువేషన్ కారు బయట పెట్టినప్పుడు ఒకే మాట ఎవరైతే బయట పెట్టాలో అతను ఇల్లు అమ్ముతానని కూర్చోంటున్నాడు, వచ్చిన నాకు కొనుక్కున్నాడు. అప్పుడు ఒక మాట్లాడాను, కారు బయట పెట్టాలి నీ ఇల్లు అంత కాస్ట్ అని చెప్తే నా ఇల్లు 50 లక్షలు 50 లక్షలు ఒక చెప్తే వెస్టేజ్ నుంచి పోగలదు అనమాట. వెస్టేజ్ ఉంటే అంత ధైర్యం అని చెప్పవచ్చు. సో అలా 2 తీసుకున్నాను. అది 12,000 రెంట్ వస్తుంది. కారు పార్కింగ్ హ్యాపీగా ఇబ్బంది లేదు. సో అలా చంద్రబాబు ఒక ఇల్లు, గన్నవరంలో 2 ఇళ్ళు, అలాగే ల్యాండ్స్ కట్టుకున్నాను, హ్యాపీగా ఉంది. సో జీరోతో స్టార్ట్ అయిన నేను ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. సో ఎంత హ్యాపీగా ఉండడానికి కారణం ఫస్ట్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తాను, తర్వాత నా అప్లైన్స్కి థ్యాంక్స్ చెప్తాను, తర్వాత సాయి గారు కావచ్చు నుంచి మన లీడర్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. సో లాస్ట్ నా టీమ్ మెంబర్స్, నా డౌన్ లైన్ ఒకసారి ఈ రోజు నిలబడి ఉన్నానంటే నా టీమ్ మెంబర్స్. సో టీమ్ సక్సెస్ నా సక్సెస్. సో టీం ఉంటేనే నేను ఇక్కడ నిలబడగలుగుతాను. సో నా టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మన అజయ్ శ్రీ సార్కి, సిఓ కొత్తగా వచ్చిన సిఓ గారికి థ్యాంక్ చెప్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్తేనే జనాలకి కొద్దిగా ఫీలింగ్ సరిగ్గా రాదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వెస్టీజ్ నుండి ఒక బ్యూటిఫుల్ లైఫ్, ఒక బ్యూటిఫుల్ జర్నీ మీకు ఆల్రెడీ ఆ సస్పెన్స్ దొరికింటుంది. మీ టైం వేసుకోకుండా నా స్టేజ్ మీద నేను మైక్ ఇస్తూ ఉన్నాను. మై నెక్స్ట్ టీమ్ మెంబర్ మిస్టర్ దాసు గారు. విజయవాడ కాదు, ఇది విజయవాడ కాదు, అసలు వెస్టీజ్ అవార్డు పర్సనే కాదు. ఎట్లయితే ఎట్లా బిజినెస్ చేస్తారమ్మా మీరు? నా పేరు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు పూర్ణిమాదాసు. నేను 5 years నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. సో మేము టైం ఫ్రీడమ్ కోసం వచ్చామండి. ఎప్పుడు మా సార్ డ్యూటీలో పండుగ అయినా సరే, ఎడ్యుకేషన్ సరే బై స్టేషన్లో ఉండేవాళ్ళు. సో నేను ఇంట్లో ఉండేదాన్ని. కానీ నాకు అది ఫుల్ టైం హౌస్ హస్బెండ్ అయ్యారు. అందరికి ఇష్టం కదా, లేడీస్కి చాలా ఇష్టం కదా. మన హస్బెండ్ మనతో ఇప్పుడు మాకు కావాల్సిన ట్రిప్స్కి వెళ్తున్నాము, పార్టీస్ వెళ్తున్నాము. మా టైం మా చేతుల్లో ఫ్రెండ్స్. మీరు కూడా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోండి. విష్ యూ థ్యాంక్ యూ. నా పేరు పురుషోత్తం సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. నేను శ్రీకాకుళం, మా డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. నేను వర్క్ చేసేది తెలంగాణలో సైబర్ క్రైమ్ బ్రాంచ్లో చేస్తాను. 14 సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. సో నాకైతే పిచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా కదా? ఎందుకంటే ఒక మంచి జాబ్ ఉంది, మళ్ళీ వెస్టీజ్ ఎందుకు చేయాలి? క్లారిటీ కావాలి కదా, అవునా? కానీ నేను 82,000 నా శాలరీ వస్తుంది నాకు.
కానీ ఇక్కడ వెస్టీజ్లో ఈ రోజు నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 17 లక్షలు, యావరేజ్ ఇన్కమ్ వచ్చి 14 లక్షలు. ఇలాంటి బిజినెస్ నుంచి సుమారుగా నేను 8.5 కోట్ల వరకు సంపాదించగలిగిన బిజినెస్ నుంచి. అయితే వద్దు చెప్పండి పట్టదు, మీరు కొట్టడానికి రెడీ లేరు, పట్టదు. ఎందుకంటే అంటున్నానంటే ఈ బిజినెస్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను రిటైర్మెంట్ అయ్యే లోపల 1,80,00,000 కంటే ఎక్కువ సంపాదించలేను నేను. కానీ ఈరోజు బిజినెస్ నుంచి ఓన్లీ 4 years లోపల నేను 8.5 crores బిజినెస్ నుంచి తీసుకొని జరిగింది. సుమారుగా 346 మంది కార్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. 346 మంది కార్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వెస్టీజ్ నుంచి, మా ఆర్గనైజేషన్ నుంచి. సో వెస్టీజ్ నుంచి అయితే చాలా పెద్ద ఫిగర్, అది 7,000 మంది, అది అర్థమవుతుందండి. సో ఈరోజు మనం V20 సెషన్ జరిగినప్పుడు నాకు అర్థమైంది, నాకు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఎందుకు క్లారిటీ వచ్చింది అనుకుంటే, మనం ఒక కంపెనీ స్టార్ట్ చేస్తూ ఏదో పెద్ద పొడిచేత మనకు వచ్చే చాలా మంది అనుకుంటే ఏం అవసరం లేదు. జస్ట్ వెస్టీజ్లో ఒక ఆధార్ కార్డు ఇచ్చి మీరు బిజినెస్ స్టార్ట్ చేసి చాలు, 2 సంవత్సరాలు మీరు కోటీసులు అవ్వచ్చు. ఇక్కడ బిజినెస్ ఎందుకు మీకు ఇది ఎలాంటిది అనుకుంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక మంచి అమ్మాయి ఉంది, ఒక మంచి క్యూట్ అమ్మాయి ఉంది, సమంత లాంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని చూసాడు ఒక నారాయణుడు, ఎవరో ఉంటాడా లేదా చూశాడు. చూసిన తర్వాత నాయకుడి దగ్గరికి వెళ్ళాడు. అమ్మాయి అక్కడ ఉంది. ఉన్న తర్వాత ఏమనుకున్నట్టుందంటే, అలా చూడండి అది అమ్మాయి దుఃఖం. కానీ మంచిగా బుక్ కొనుక్కొని ఇంట్లో పెట్టేసిన తర్వాత రెగ్యులర్గా అమ్మాయిని ఫాలో అవుతున్నాడు. మన వెస్టీజ్ ఫాలో అవుతారు కదా. సో రెగ్యులర్ ప్లాన్ చెప్పండి కదా, ఫాలో అవుతాడు, మొత్తం వెళ్తూ ఫాలో అవుతున్నాడు. అయితే ఒకరోజు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. ఒక 6 నెలలు 1 year వెళ్ళిన తర్వాత అమ్మాయి రావడం మానేసింది. వెళ్ళాడు క్లైంట్ అయితే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. అరే నీకు అనుకో చెప్పాను కానీ ఇంటికి పని అయిపోయింది. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇంత పని అయిపోయింది, నేను ఏంద్రా అని చెప్పి ఇంత కష్టపడి సంవత్సరం తిరిగిన అమ్మాయికి, సంవత్సరం వెస్టీజ్ చేసుకోవాలని ఉంటుంది కదా, సంవత్సరం తిరిగినా కానీ ఏం కాదు అని అనుకుంటాడు. ఇంటికి వచ్చి దిగాలు వచ్చి చూసి ఆ బుక్ తీస్తాడు. సరే ఏదైనా ఒక చదువుకొని కొద్దిగా మైండ్ ఇంప్రెస్ చేసుకున్న మైండ్ ఈ బుక్ ఏదైతే ఓపెన్ చేయగానే ఆ బుక్ లో అమ్మాయి పెట్టిన లవ్ లెటర్ ఉంది. ఇప్పుడు చెప్పండి, సంవత్సరం పాటు తిరిగాడు. ఆ ఫస్ట్ రోజు ఆ బుక్ లో ఆ లవ్ లెటర్ చూస్తుంటే ఈ రోజుకి ఏమైతుంది, పెళ్ళైన పిల్లలు, అవునా కదా. సో వెస్టీజ్ అంటే చెప్పి మీరు తిరగండి, వెస్టీజ్ బాడీలో పెట్టుకొని తిరగండి, అప్పుడు మీకు బిజినెస్ అవుతుంది. నేను చెప్తాను కదా, శ్వాస లెక్క, నేను జాబ్ అంటే పిచ్చి పని రాక్షసు లెక్క చేసేవాడిని. సో అలా చేసేవాడిని కాబట్టి అక్కడ నాకు ఏమైనా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇచ్చారు. కానీ దానివల్ల నాకు ఒరిగింది ఏం లేదు. కానీ ఇక్కడ VMC మెంబర్ ఇచ్చారు. ఈరోజు నేను చెప్తున్నా కదా, నా December 2024 వరకు 50 లక్షల రూపాయల ఆదాయం పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. 61 మంది ఆల్రెడీ 1 lakh ఇన్కమ్ తీసుకున్న వాళ్ళని తయారు చేయగలిగిన ఈరోజు సుమారుగా 300 మంది 1 lakh ఇన్కమ్ తీసుకున్న వాళ్ళని తయారు చేయడానికి ప్లాన్ చేసి వర్క్ చేస్తున్నాను. ఒకసారి ఆలోచించాను, ఒక సామాన్యమైన కానిస్టేబుల్ ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డులో సిటీ సెంటర్ లో 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టించాను. 1 కోటి రూపాయలు 2 కార్లు తీసుకున్నాను. ఈ రోజు ఒక్కనే కాదు, గుర్తుపెట్టుకున్నాను, 3 వెహికల్స్ తీసుకున్నాను వెస్టీజ్ నుంచి. చూడండి, ఇప్పుడు మొహమ్మద్ సార్ ఎగ్జాంపుల్ చెప్పారు, మాకు ఆర్గనైజ్ బిజినెస్ ఉంటే ఆర్గనైజ్ బిజినెస్ ఉండదు. కానీ నేను చెప్తున్నా 15 లక్షలు కదా, నెక్స్ట్ మంత్ అది ఎంత వస్తుందో చెప్పలేము. కానీ మీకు ధైర్యం ఉండాలి అంతే. కానీ బిజినెస్ గుర్తు పెట్టుకోండి, మీ యొక్క అవకాశాన్ని మన దగ్గర ఎప్పుడు ఉండదు. అవకాశం అనేది పచ్చిలాంటిది, ఎప్పుడు ఒక దగ్గర ఉన్నప్పుడు ఒడిసిపట్టుకోండి. ఈ అవకాశం వచ్చినప్పుడు మీకు అదృష్టంగా భావించండి. నేను చెప్తున్నా, ఈ అవకాశం మీ దగ్గరికి వచ్చిందంటే ఏదో పూర్వజన సుకృతం, మీ తల్లిదండ్రులు చేస్తుండొచ్చు, లేదా మీరు చేస్తుండొచ్చు, అందుకే మీ దగ్గరికి వచ్చింది. ఒకవేళ ఈ అవకాశాన్ని కరెక్ట్గా 2 సంవత్సరాలు పట్టుకుంటే మీ 3 తరాల్లో మీ అంతా రిచ్ పర్సన్ ఎవరు డబ్బుల గురించి ఎవరు కాలు కూడా పట్టాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు ది. థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా పవర్ ఉంటుంది, అందుకని మేడం పక్కనే పట్టుకొని ప్రేమాంజలి ఏమో చెప్తాను సార్. దట్ ఈస్ ద పవర్. ఓకే, ముందుకు వెళ్తా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా నెక్స్ట్ VMCM మీ ఎక్కువ టైం తీసుకోకుండా స్ట్రైట్ అవే ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. మిస్టర్ ఎంఎస్ఆర్ గారు,
should be కరోడ్పతి. డెఫినెట్గా కరోడ్పతి అవడం పక్కా. టైం పట్టవచ్చు కానీ అవడం అది డిస్ట్రిక్ట్ పనిచేసే వాళ్ళకి మాత్రమే. సో నా పేరు శ్రీనివాస్. 2017 నేను ఈ ఆర్గనైజేషన్కి వచ్చా. పాత ప్లాట్గా బైక్ నుండి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మరి మన దేవుడు, మా దేవుడు సుబ్బయ్య శెట్టి సార్ ఇక్కడే ఉన్నారు. వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే 2018లో సుబ్బయ్య సార్ ఒక మీటింగ్లో చూస్తే నేను సార్కి నా పేరు తెలిస్తే చాలు అనుకున్నా. సార్ అడుగుజాడలు నడుస్తూ, సార్ డైరెక్షన్లో పనిచేస్తూ, తూచా తప్పకుండా సార్ చెప్పిన మాటల్ని విని పనిచేస్తే ఈరోజు నెలకి 13 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకునే స్థాయికి నా పేరు తెలిస్తే సుబ్బయ్య సార్ నోటిలో నా పేరు వస్తే సార్ అనుకున్న వ్యక్తిని ఈరోజు సుబ్బయ్య సార్ పక్కన నిలబడ్డారంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్ కంపెనీ, వెస్టీజ్ మేనేజ్మెంట్. సో ఈ యొక్క ఆలోచన వచ్చినటువంటి మన బాలి సార్ దేవుడికి, కొన్ని కోట్ల మంది నిరుద్యోగులకు, చిరుద్యోగులకు, చాలా మంది నిరుద్యోగులు జీవితంలో ఏం చేయాలో తెలియక రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వ్యక్తులకి వెస్టీజ్ అనే వ్యవస్థను స్టార్ట్ చేసి కోట్ల మందికి ధైర్యాన్ని నింపి వాళ్ళ జీవితాలను మారుస్తున్నటువంటి గౌతమ్ బాలి సార్, దీపక్ సార్, కన్వర్బీర్ సార్ ముగ్గురికి పాత పత్రాలకు హృదయపూర్వకంగా డైరెక్షన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా న్యూ CEO గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సో జీరో నుంచి హీరో అవ్వాలంటే ఏకైక ప్లాట్ఫామ్ వెస్టీజ్. సో మీ అందరూ కూడా డెఫినెట్గా నిలబడండి. 20 years కంప్లీట్ అయింది కంపెనీ. ఇప్పటికీ చాలా మంది దీని వాల్యూ తెలియలేదో, ఇది ఉండదా పోయిదా అంటారు. తెలియని వాళ్ళు వెస్టీజ్ చూసి పారిపోతున్నారు, తెలిసిన వాళ్ళు బ్లడ్లో నింపుకుంటున్నారు వెస్టీజ్. సో ప్రపంచంలో ఉన్న సమాజంలో ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల మందికి మనందరం వెస్టీజ్ యొక్క గొప్పతనాన్ని, ఆవశ్యకతను తెలియజెప్పి వాళ్ళని వెస్టీజ్ బాట పెట్టించి, వెస్టీజ్ జెండా పెట్టించి వాళ్ళందరినీ కూడా కోటీశ్వరులుగా తీర్చిదిద్దే యజ్ఞంలో మీరందరూ భాగస్వాములు కావాలి, మీ కుటుంబాలు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై వెస్టీజ్. Thank you, Mr. Sir. So finally, my latest entrant for the current year 2024 లో 12th మా న్యూ VMCL మెంబర్. మీరు వాళ్ళ ఏం చూడండి, వాళ్ళ అచీవ్మెంట్ చూడండి, నిజంగా హ్యూజ్ ఇన్స్పిరేషన్. లెట్ మీ ఇన్వైట్ మై న్యూ VMCL మిస్టర్ పాండు గారు. కేవలం సుబ్బేశ్వరుకు ప్లస్ మన ఎస్టేట్మెంట్కు అనేక ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళందరూ లేకపోతే ఒక సాధారణ వ్యక్తి ఆర్టిస్ట్ కట్టడం, 13 ఏళ్ళు పనిచేస్తున్న సాధారణ 32 ఏళ్ళు జస్ట్ 3.5 lakhs వచ్చి 3.5 lakhs పర్ మంత్ 11,58,000. ఎంత క్రెడిట్ నాది కాదు, మా ఎంఎస్ గారు చెప్పే మాట అమృతాలు నడుచుకుంటూ నిలబడి ఇలా నందరూ ఇప్పటికీ 20 మంది జాబ్ పంపించా. ఎందుకంటే అదో ధైర్యం ఎమ్మెల్యే మాట, ఆ స్ఫూర్తి. ఈరోజు ఇక్కడికి వచ్చి కొడుకు గారికి కావాల్సిన వేడిపడిన రోజు కోర్టు పంపించాం. జాబ్ చేస్తే జీతం వచ్చే జీతం మారిపోయింది. ఈరోజు పర్ మంత్ జీతం వచ్చి 30,000, ఇది పర్ డే 38,000. మంచి ఫ్యూచర్ సార్, అందరికీ కట్టుబడి. కానీ నాకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే గెలవాలి ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. ఇది లేకపోతే చిన్న ఒక సాధారణ కాబట్టి ఇలా వచ్చాను అందరూ ఒకసారికి నిలబడి కదా. ఇప్పుడు 100 మందికి స్ఫూర్తి నిలబడారు. ఎందుకంటే అందరికీ అవకాశం ప్రెసిడెంట్ భూమి మీద మట్టెత్తులో వచ్చే కంపెనీ ఈయన అర్హత ఉండాలని చెప్పారు. ఈయన అర్హత ఉండాలి కదా. నేను ప్రజలకు ఎవరో సూచిస్తా, ఇది మహా సముద్రం. నీ చేత అయితే చెంప తీసుకో, ఓపుకుంటే చెంపు అట్టు
అంత ఉంది కదా డిసెంబర్ నుంచి కూడా 20 లక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పండుగ గారు. Thank you so much, AMC members. Thank you once again, and please be seated. Thank you so much once again. Take your గుడ్ మార్నింగ్ నా పేరు సునీల్ కుమార్ సాగు అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. సో బేసికల్గా నా నేటివ్ ప్లేస్ అయితే బీహార్. సో నేను వైజాగ్లో నా బిఫోర్ వెస్టేజ్కి రాకుండా ముందు నేను ఆ వైజాగ్లో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా నెలకి 10,000 సంపాదిస్తూ నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను లక్షల్లో సంపాదించాలని నాకు ఒక టార్గెట్ ఉంది, ఒక గోల్ ఉంది. చిన్నప్పటి నుంచి కూడా డ్రీమర్. సో దానికి ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేస్తూ కూడా నేను నెట్వర్క్ ముందు కూడా చేశాను. కానీ అక్కడ ఎప్పుడైతే మనం ఒక సక్సెస్ రేంజ్ వచ్చాము ఆ కంపెనీ పోయింది అనమాట. సో అయినా అప్పటికే కూడా నేను నిరుత్సాహం పడలేదు. నేను ఎప్పటికైనా సక్సెస్ అవుతాను, కరోడపతి అవుతాను ఒక టార్గెట్ మైండ్లో పెట్టుకొని నా జర్నీ అంటే విన్నప్పుడే అర్థమైంది అద్భుతమైన బిజినెస్. ఈ బిజినెస్ కోసం నేను వెయిటింగ్ చేస్తూనే ఉన్నాను. ఈ బిజినెస్ ద్వారా నేను ఖచ్చితంగా కరోడపతి అవుతానని చెప్పేసి అనుకోని నేను అదే పట్టించుకోలేదు. ఖచ్చితంగా నేను ఈ టీం ద్వారా సక్సెస్ అవుతామని చెప్పేసి నేను నా జర్నీ స్టార్ట్ చేశాను. సో ఎప్పుడు అమ్మాయికి ఖచ్చితంగా అర్థం చేస్తూ తీసుకెళ్తూ ఈ బిజినెస్ ని నాకు పెద్దగా తెలియదు కాబట్టి, పెద్దగా సర్కిల్ లేదు కాబట్టి 3 years లో నాకు ఏం కావాలి అది మైండ్ లో పెట్టుకోవాలి. ఇంకా మీటింగ్ మోడల్ తీసుకున్నాం. టర్నింగ్ పాయింట్ అయితే ఆ మీటింగ్ ఒక టర్నింగ్ పాయింట్ నాకు అయింది. సో ఫస్ట్ 3 years లో నేను 1 lakh సంపాదించాను, మంత్లీ 1 lakh వెళ్ళాను. ఆ ట్రైనింగ్ 3 days ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ 3 years కి పర్ మంత్ 6 lakhs వచ్చాను. 1524 సో 10,000 సంపాదించినప్పుడు నేను బయటకు తిరిగినప్పుడు నేను రిజల్ట్ తీసుకోవడం జరిగింది. అలాగే రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 70 లక్షలు పెట్టి మర్సడీస్ బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది. మర్సడీస్ బెంజ్ కార్ ఫ్రెండ్స్. సో ఇది నాకు కాదు, మీ అందరికీ అవకాశం ఉంది. ఈ రోజు నేను సంవత్సరానికి ₹1,00,00,000 పైబడిన ఇన్కమ్ ఉంది నేను తీసుకుంటున్నాను. మీ అందరూ కూడా తీసుకోవాలి, మీ అందరికి వస్తుంది. సో మీరు అనుకోండి అబ్బాయితో కోటేషన్ చేయండి అని దానికి తగ్గట్టుగా మీరు వర్క్ చేసుకుంటే మా సిస్టమ్ ని ఫాలో అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు అందరూ మంచి కాలంలో తిరుగుతారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నాకు ఇచ్చిన అవకాశం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే నేను ఈరోజు ఎక్కడ వచ్చి మాట్లాడుతున్నాను. నేను ₹1,00,00,000 సంవత్సరాలు సంపాదిస్తున్నామంటే నాకు అవకాశం ఇచ్చిన మా అమ్మాయిలకి అట్లాగే మేనేజ్మెంట్ కి